ఎందుకు ఎప్పుడు వార్తలో ఉంటుంది? ప్రపంచ వార్తలు ఓపెన్ చేస్తే చాలు ఒక పేరు చాలా సార్లు కనిపిస్తుంది, ఇజ్రాయెల్. యుద్ధాలు, రాకెట్ దాడులు, రాజకీయ ఉద్రిక్తతలు. ఎందుకు ఈ చిన్న దేశం ఎప్పుడు వార్తల్లో ఉంటుంది? ఇదిగో 5 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలోని కీలక స్థానం. ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలో ఉంది. ఈ ప్రాంతం ప్రపంచానికి చాలా కీలకం. ఇక్కడే ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అందుకే అమెరికా, రష్యా, యూరోప్ దేశాలు ఈ ప్రాంతంపై ఎక్కువ దృష్టి పెడతాయి. ఈ ప్రాంతంలో ఏ చిన్న సంఘటన జరిగినా ప్రపంచానికి ప్రభావం ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య. ఇజ్రాయెల్ వార్తలు ఉండడానికి ప్రధాన కారణం పాలస్తీనా వివాదం. 1948లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడినప్పటి నుంచి ఈ సమస్య కొనసాగుతుంది. గాజా మరియు వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో చాలా కాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. రాకెట్ దాడులు, సైనిక చర్యలు తరచూ జరుగుతుంటాయి. పాయింట్ నెంబర్ 3, బలమైన సైన్యం మరియు టెక్నాలజీ. ఇజ్రాయెల్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఒకటి. ఐరన్ డోమ్ అనే రక్షణ వ్యవస్థ రాకెట్లను గాల్లోనే నాశనం చేస్తుంది. సైబర్ టెక్నాలజీ, డ్రోన్, మిసైల్ సిస్టమ్ లో కూడా చాలా ముందుంది. అందుకే ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ పై దృష్టి పెడుతుంది. ప్రపంచ రాజకీయాల్లో ప్రభావం. ఇజ్రాయెల్ కు అమెరికాతో చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి. అమెరికా తరచుగా ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తుంది. దీనివల్ల మధ్యప్రాచ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతుంటాయి. ఇది ప్రపంచ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారుతుంది. పాయింట్ నెంబర్ 5, భద్రతా పరిస్థితులు. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న కొన్ని దేశాలతో గతంలో యుద్ధాలు జరిగాయి. హమాస్, హిజ్బుల్లా వంటి సంస్థలతో కూడా ఉద్రిక్తతలు ఉన్నాయి. అందుకే ఇక్కడ భద్రతా పరిస్థితులు ఎప్పుడూ సున్నితంగా ఉంటాయి. కాబట్టి చిన్న దేశమైనా భౌగోళిక స్థానం, రాజకీయాలు, సైన్యం, పాలస్తీనా సమస్య, ఈ అన్ని కారణాల వల్ల ఇజ్రాయెల్ ఎప్పుడూ వార్తలో ఉంటుంది. ప్రపంచ రాజకీయాలు అర్థం చేసుకోవాలంటే ఇజ్రాయెల్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.